రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ నూతన సారథి టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటిదార్‌ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పటిదార్ తెరపైకొచ్చాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగినప్పటికీ కూడా మళ్లీ సారథిగా కొనసాగేందుకు అతను సుముఖంగా లేనట్లు చెప్పడంతో రజత్ పటిదార్‌ను కెప్టెన్‌గా చేసేశారనమాట. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడతారని అందరూ అనుకున్నారు. కానీ 3 సీజన్‌లో అతనే జట్టును నడిపించినప్పటికీ కూడా పెద్దగా రాణించలేకపోయింది ఆర్సీబీ జట్టు. అందుకనే ఫాఫ్ డు ప్లెసిస్‌ను మెగా వేలంలో రిటైన్ చేసుకోలేదు. దాంతో కొత్త సారథి ఎంపిక చేయాల్సిన అవసరం ఆర్సీబీకి వచ్చింది. జట్టులో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీ రజత్ పటిదార్‌కే బాధ్యతలు అప్పజెప్పింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్సీబీలోకి వచ్చిన రజత్ ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి 799 పరుగులు చేశాడనమాట. గత సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 5 హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రజత్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 428 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన పెర్ఫార్మెన్స్ బావుందని చెప్పుకోవాలి. అయితే రజత్ పటిదార్ అంతకు మునుపు అన్‌సోల్డ్ ఆటగాడుగా నిలబడ్డాడు. అలాంటిది ఇప్పుడు ఆర్సీబీ జట్టు కెప్టెన్‌గా మారిపోయాడంటే దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, "నేను రజత్ పటిదార్ కెప్టెన్ అవ్వడాన్ని పూర్తిగా సమర్థించాను. ఒక మాటలో చెప్పాలంటే నేనే తనని సిఫార్సు చేశాను. దేశవాళీ క్రికెట్‌లో తను అదరగొడుతున్నాడు. ఆర్సీబీని నడిపించే నైపుణ్యం అతనికి ఉంది. గత 2, 3 ఏళ్లుగా రజత్ పటిదార్ ఆటగాడిగా ఎంతో మెరుగయ్యాడు. భారత్ తరఫున ఆడే అవకాశం కూడా అతనికి వచ్చింది. అన్ని లెవెల్స్‌లో అతడి ఆట ఎంతో మెరుగైంది. తన రాష్ట్ర జట్టును రజత్ ఎంత అద్భుతంగా నడిపించాడో నేను చూశాను. కెప్టెన్‌గా అతను తీసుకున్న బాధ్యత ఫ్రాంచైజీ జట్టును ముందుకు నడిపించాల్సిన నైపుణ్యం ఉందని తెలుస్తోంది" అంటూ వ్యాఖ్యానించాడు. నా తర్వాత తను ఇంకా అద్భుతంగా రాణిస్తాడు అంటూ తన బ్లెస్సింగ్స్‌ని